హలో ఫ్రెండ్స్, నేను మీ నీలిమాని. నీలుస్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ముద్దపప్పుతో పప్పు ఫ్రై అండి. చప్పడి పప్పు ఫ్రై. ఈ పప్పు ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ముద్దపప్పుతో పప్పు ఫ్రై చేశామనేది చెప్తేనే తెలుస్తుందండి, లేకపోతే ఎవరు గుర్తుపట్టారు, అంత బాగుంటుందండి. ఈ పప్పు ఫ్రై మనము వేడి పప్పు కన్నా కొంచెం చల్లారినాక చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతుందండి. పదండి వీడియోలోకి. ముందుగా ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఈ రెసిపీ వచ్చేసి బాగా ఫ్రై అవుతుందండి. ఇందులో ఈ ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. ఈ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఇది నూనె కాగింది కదా, ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాము. ఆవాలు 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక చూడండి, చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయల కట్ చేసుకున్నానండి, ఇవి వేస్తున్నాను. దీన్ని కలుపుకున్నాను ఇలా. ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, ఇది ఆరబెట్టుకున్నాను. ఇంకా అలాగే ఇందులో ఇంత సైజు ఆనియన్ నేను కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ ఫ్రై అవ్వాలంటే ఒక టిప్ అండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫ్రై అయిపోతుంది. కొంచెం వేసుకోవాలి, తర్వాత మనం పప్పు వేసినాక వేసుకుందాం. ఆనియన్ మట్టుకు వేస్తున్నాను కొంచెం. దీంట్లోనే పసుపు వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇది లేకుండా చేయను వంట అనేది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. మిరపకాయలు 2 వేసాను కాబట్టి కారం కూడా వేసుకుంటున్నాను. కారం వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. మొత్తం మిరపకాయల కన్నా కారం వేసి చేసుకుంటే బాగుంటుంది ఫ్రై. ఇప్పుడే వేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది పప్పు ఫ్రైలో. తగినంత కారం వేసుకోండి. ఈ కారం అనేది మనం మాడకుండా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఇప్పుడు ఇంకా పప్పు వేసుకున్నాము, సరిపోతుంది. ఇందులో ఫ్రై అయింది కదా. ఇలా ఉడికించి పెట్టుకున్న పప్పు అండి, ముద్దపప్పు, ఇది వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి వేసుకున్నాక. ఇప్పుడు ఇంకాస్త ఇందులో సాల్ట్, పప్పు వేసాం కదా, పప్పుకు తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేద్దాం, మూత పెట్టొద్దు, ఇలాగే ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుపుకుందామండి దీన్ని, ఈ పప్పుని. చూడండి, ఇలా చూసారా, ఇలా అవ్వాలి. మధ్య మధ్యన చూసుకుంటూ కలుపుకోవాలి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ముద్దపప్పు మనకి ఇంట్లో మిగిలిపోతుంది కదా, పప్పు రసం చేసుకున్నప్పుడు ముద్దపప్పు మిగిలిపోయినా కానీ, మామూలుగా ఇంకా ఏదైనా చేయగా మిగిలినా కానీ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చండి. చల్లారిన ఇంకా పప్పుతో చేస్తే ఇంకా బాగుంటుంది. వేడి పప్పు కన్నా చల్లారినాక చేసిన పప్పుతో బాగుంటుందండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, అవుతుంది కానీ టైం పడుతుంది. ఇలా కొంచెం చల్లారినాకైతే ముద్దగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి, టెక్స్చర్ మారుతుంది చూసారా, కన్సిస్టెన్సీ ఎంత దగ్గరకు వచ్చిందో చూసారా, ముద్దగా అయింది కదా. ఇంకా దీంట్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనకి పొడి పప్పు కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి. ఆనియన్స్ టేస్ట్ భలే వస్తుంది ఈ పప్పులో. ఇప్పుడు ఇందులో మనము కాస్త నిమ్మరసం వేసుకుందాము. నేనైతే నిమ్మరసం నాకు రెడీగా ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. 1 నిమ్మ చెక్క సరిపోతుందండి. నిమ్మ చెక్క మనం పులుపు తినేదాన్ని బట్టండి, ఎంత పులుపు కావాలంటే అంత పిండుకోవచ్చు. నేనైతే నిమ్మరసం ఉంది కాబట్టి నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇంకా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకోవాలి. దాన్ని పులుపు లేకుండా కూడా చేసుకోవచ్చు, ఇది నిమ్మరసం లేకుండా కూడా చేసుకోండి. నిమ్మకాయ ఉండాలి, నిమ్మరసం వేయాలని ఏం లేదండి, నిమ్మరసం లేకుండా కూడా చేసుకోవచ్చు. 1 టమాటా వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే ఇంకా మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కలుపుకుందాం, అయిపోవచ్చిందండి మొత్తము. చూడండి కన్సిస్టెన్సీ ఎలా అయింది, టెక్స్చర్ కూడా మొత్తం మారింది కదా, చూసారా, ఇలా అవ్వాలి. రెడీ అయిపోయింది పప్పు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ప్యాన్ వేడికి కూడా ఇంకా కొంచెం ఫ్రై అవుతుందండి.
ఏంటంటే మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం చల్లారాక ఇంకా పొడి పొడిగా భలే అవుతుందండి. చూసారు కదండి మనం చేసుకున్న పప్పు ఫ్రై ఎలా ఉందో చూసారా, టెక్చర్ ఎంత బాగుందో చూసారా. మనం ఇలా అంటే ఎలా ఉంటుంది చూసారా. ఇది కాసేపు చల్లారితే భలే భలే పొడి పొడిగా భలే అవుతుందండి. ఈ పప్పు ఫ్రై మనము రైస్లోకైనా, బ్రౌన్ రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ పప్పు ఫ్రై వేసుకొని గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అసలు మనము ఈ అన్నంలో ఇది మొత్తం దీంతోనే తింటామండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అసలు వాళ్ళకి దేంతో చేసామనేది తెలియదు. మనకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా కానీ మనం పప్పుతో చేసామని చెప్తేనే తెలుస్తుందండి, లేకపోతే తెలియదు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఉంటుంది, అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ రూపకంగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.